చూడండి, వానపాముల యొక్క మార్ఫాలజీ ఏంటంటే పెరిటోమా పోస్తుమా. పెరిటోమా పోస్తుమా హ్యాజ్ ఏ లాంగ్ సిలిండ్రికల్ బాడీ. పెరిటోమా పోస్తుమా హ్యాజ్ ఏ లాంగ్ సిలిండ్రికల్ బాడీ is divided into 100 to 120 segments. దీన్నే మెటామర్స్ అంటారు. మెటామియర్స్. లాంగ్ సిలిండ్రికల్ బాడీ డివైడ్ ఇంటూ 100 to 120 సెగ్మెంట్స్. దీన్నే మెటామర్స్ అంటారు. ద dorsal face of body is marked by a dark dorsal surface of the body is marked by a dark mid-dorsal line representing the dorsal bed vessel along the longitudinal axis of body. The ventral surface of body shows genital apparatus లేదా genital pores అంటారు. genital pores. ఓకే. The anterior end appear a lobe. ఏది లోబు? చూడండి ఇక్కడ, ఇది anterior end bears a lobe. ఇది లోబ్. బేరియల్ లోబ్. ఓకే. లోబ్ అంటే చూడండి ఇక్కడ, ఇది ప్రోస్టోమియం గురించి చెప్తున్నాడు. ఇది ఏం చేస్తుంది? సర్వ్ యాజ్ ఏ కవరింగ్ ఫర్ ద మౌత్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మౌత్ని కప్పుతుంది అనమాట. సర్వ్ యాజ్ ఏ కవరింగ్ ఫర్ ద మౌత్. దీన్ని ఏమంటారంటే మూతిని కవర్ చేసేది అంటే పెదాల మాదిరి ప్రోస్టోమియం. ఇది ప్రోస్టోమియం. ఇది ప్రోస్టోమియం. మౌత్ ఓపెనింగ్ని కవర్ చేస్తుంది ప్రోస్టోమియం. ఇదేంటి? ప్రోస్టోమియం ఈజ్ నాట్ ఏ ట్రూ సెగ్మెంట్. గుర్తుపెట్టుకోండి, వానపాములో ట్రూ సెగ్మెంట్ కాంది ఏంటంటే ప్రోస్టోమియం. వానపాములో సెగ్మెంట్ బట్ ఈజ్ నాట్ ఏ ట్రూ సెగ్మెంట్. ఏదంటే డాష్ ఈజ్ నాట్ ఏ ట్రూ సెగ్మెంట్ అంటే ప్రోస్టోమియం. ఇది ఈ ప్రోస్టోమియం ఎలా ఉంటుంది? ప్రోస్టోమియం ఈజ్ నాట్ ఏ ట్రూ సెగ్మెంట్ అండ్ ఓవర్ హ్యాంగ్స్ ఇది ఓరల్ ఆపరేటర్స్. చూడండి ఇక్కడ ఓరల్ ఆపరేటర్స్ పైన ఎలా ఆడుతుంటుంది అన్నమాట ప్రోస్టోమియం. ఓవర్ హ్యాంగ్స్ ఇది ఓవరల్ ఆపరేటర్స్. ద ప్రోస్టోమియం బెడ్స్ అపియర్స్ సమ్ సెన్సరీ రెసెప్టార్స్. దీని మీద ఏముంటాయి? కొన్ని సెన్సరీ రెసెప్టార్స్ ఉంటాయి. సమ్ సెన్సరీ రెసెప్టార్స్. The first body segment is the peristomium. ఓకే. ఇది పెరిస్టోమియం. ఫస్ట్ బాడీ సెగ్మెంట్ పెరిస్టోమియం. అంటే ఇది బకల్ సెగ్మెంట్. ద ఫస్ట్ బాడీ సెగ్మెంట్ ఈజ్ ద పెరిస్టోమియం బకల్ సెగ్మెంట్ విచ్ సరౌండ్స్ ద మౌత్. ఇదేం చేస్తారంటే మౌత్ని చుడుతుంది అనమాట. ఇదేంది? మౌత్ని కవరింగ్ చేస్తుంది. బట్ మౌత్ని సరౌండ్ చేసేది ఏంది? నోటిని కవరింగ్ చేసేది ప్రోస్టోమియం. మౌత్ని చుట్టూ పెట్టుకునే ఉండేది పెరిస్టోమియం. ద ఫస్ట్ బాడీ సెగ్మెంట్ ఈజ్ ద పెరిస్టోమియం బకల్ సెగ్మెంట్. ఈ పెరిస్టోమియం అనే మరియు బకల్ సెగ్మెంట్ అనేది సరౌండ్స్ ద మౌత్ అండ్ ద ప్రోస్టోమియం. మౌత్ని ప్రోస్టోమియం రెండింటినీ కవర్ చేస్తామంట పెరిస్టోమియం. ఇన్ ఏ మెచ్యూర్ వామ్, బాగా ఎదిగిన వానపాముల్లో ద సెగ్మెంట్స్ ఆఫ్ 14 segments ఆర్ కవర్డ్ బై ఏ ప్రామినెంట్ డార్క్ బ్యాండ్ ఆఫ్ గ్రాన్యులార్ టిష్యూ. ఇన్ ఏ మెచ్యూర్ వామ్ ద సెగ్మెంట్స్ ఆఫ్ 14th segment నుంచి 16 సెగ్మెంట్లు కవర్ చేయబడుతుంది. దేని ద్వారా? బై ఏ ప్రామినెంట్ డార్క్ బ్యాండ్ ఆఫ్ గ్రాన్యులార్ టిష్యూ. called the clitellum.
క్లైటెల్లం. దీనికి ఇంకో పేరు సింజూలం. క్లైటెల్లంకి ఇంకో పేరు సింజూలం. క్లైటెల్లంకి ఇంకో పేరు సింజూలం. In a mature worm, the segments 14 to 16 are covered by a prominent dark band of granular tissue called the clitellum or cingulum. ఓకే, ఇక్కడ క్లైటెల్లం ఏ బ్యాక్ సాడిల్. క్లైటెల్లం అంటారు ఏ ప్యాక్ సాడిల్. దీన్ని సింజులం ఏమంటారు? బెల్ట్ అంటారు. బెల్ట్. The body is divided into three prominent regions. ఒకటి ప్రీ క్లైటెల్లార్, రెండవది క్లైటెల్లార్, మూడవది పోస్ట్ క్లైటెల్లార్ రీజన్స్. ఫిగర్ 3.13. రైట్. ఓకే, 4 pairs of spermatheca apparatus. 4 pairs of spermathecal apparatus are situated on the ventrolateral sides of the intersegmental grooves. 4 pairs of spermathecal apparatus are situated on the ventrolateral sides of the intersegmental groove from 5th segment to 5th, 6th, 7th, 8th, 9th. చూడండి, ఇక్కడ 4 pairs అన్నాడు. 1 2 3 4. 4 అంటే మళ్ళీ ఏం రావాలి అక్కడ? 1 2 3 4 5 వస్తున్నాయి. 5th to 1 2 3 4. రైట్. 5th ఇక్కడ 4 అన్నాడు. చూద్దాం ఏంది. ఫ్రమ్ 5th to 9th సెగ్మెంట్, 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9. ఓకే, ఇలా ఏదైనా 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9. ఏ సింగిల్ ఫిమేల్ జెనైటల్ పోర్. ఎక్కడుంది ఇది? సింగిల్ అంటే ఆడ జెనైటల్ పోరు ఎక్కడుంది? ప్రజెంట్ ఇన్ ద మిడ్ వెంట్రల్ లైన్. ఇటువంటి వెంట్రోలాటరల్, ఇక్కడ వెంట్రల్ లైన్, ఇక్కడ వెంట్రోలాటరల్ సైడ్స్ ఆఫ్ ది ఇంటర్ సెగ్మెంటల్ గ్రూప్స్. ఇదేమో వెంట్రల్ లైన్ ఆఫ్ ది 14th segment. ఏ పెయిర్ ఆఫ్ మేల్ జెనైటల్ పోర్ ఈజ్ ప్రజెంట్. A pair of male genital pore is present on the ventrolateral sides of the 18th segment. 18th segment కి ఇటుపక్క ఉంటాయంట. ventrolateral sides of the 18th segment. Numerous minute pores called the nephrodopores. Open on the surface of the body. Numerous minute pores called the nephridopores open on the surface of the body from the 3rd segment to the last segment. Numerous minute pores called the nephridopores open on the surface of the body ఎక్కడి నుంచి? 3వ సెగ్మెంట్ నుంచి లాస్ట్ సెగ్మెంట్ వరకు. In each body segment except the first. ఏది? ఫస్ట్ బాడీ సెగ్మెంట్ ఏది? పెరిస్టోమియం, బకల్ క్యావిటీ, సరౌండ్ ద మౌత్ అండ్ పెరిస్టోమియం. మిగతాదన్నీ ఫస్ట్ కదా, అంటే 2 నుంచి. ఇన్ ఈచ్ బాడీ సెగ్మెంట్ ఎక్సెప్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ పిజిడియం. ఎక్సెప్ట్ ద ఫస్ట్ వదిలేస్తే ఎక్సెప్ట్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ పిజిడియం అండ్ క్లైటెల్లం దీన్నే సింజూలం. ఇన్ మెచ్యూర్ వామ్స్ there are rows of S-shaped chitinous setae embedded in the epidermal pits. దీన్ని శీతల్ ఆర్ సిటిజీరస్ షాక్స్ అంటారు. షాక్స్ అంటారు. అకౌంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఈచ్ సెగ్మెంట్. ఇన్ ఈచ్ బాడీ సెగ్మెంట్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ లాస్ట్ పిజిడియం అండ్ క్లైటెల్లం ఇన్ మెచ్యూర్ వామ్స్ వీటిలో తప్ప అంటే ఈ 3 మినహాయిస్తే అన్నిట్లోగా ఏముంటాయి? అన్ని రోస్లో దెర్ ఆర్ రోస్ ఆఫ్ ది ఎస్ షేప్డ్ కైటినస్ సీతే
అండ్ షీతే ఎంబెడెడ్ ఇన్ ద ఎపిడర్మల్ పిట్స్. ఎపిడర్మల్ పిట్స్ అన్నా, ఎపిడర్మల్ సీతేల్ అన్నా, ఎపిడర్మల్ సైటీ ఓకే సెటిజీరస్ సాక్స్ అన్న ఒకటే. ఎక్కడ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఈచ్ సెగ్మెంట్. అంటే వీటిలో ఉండదు, దీంట్లో ఉండదు, దీంట్లో ఉండదు, దీంట్లో ఉండవు. ఏంటివి? సీతే అనమాట, సీతే. ఓకే, సీతే సీతల్ సెజిటీసియస్ సాక్స్. సీతే కెన్ బి ప్రొట్రూటెడ్ ఆర్ రిట్రాక్టెడ్, అంటే బయటకు పడుచుకోవచ్చు ఉంటుంది అనమాట. సీతే కెన్ బి ప్రొట్రూటెడ్ ఆర్ రిట్రాక్టెడ్. దే ప్లే యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ లోకోమోషన్. గుర్తుపెట్టుకోండి, సీతే అనేది బయటకు పడుచుకోవచ్చు ఉంటుంది, రిట్రాక్టెడ్ అనేది. ఇవి లోకోమోషన్లో ఇంపార్టెంట్ రోల్ ఉపయోగిస్తాయి సీతే. రైట్. బాడీ యొక్క ప్రత్యేక సెగ్మెంట్లో ఉండేది సీతేనే, కానీ ఫస్ట్ లాస్ట్ క్లైటెల్లా ఉండదు. క్లైటెల్లం అంటే ఇక్కడ ఉండదు. మిగతా అన్ని దాంట్లో కూడా సీతే ఉంటుంది. ఇది సీతే ఉంటుంది. ఇన్ ద సీతల్ సైజియేటల్ సాక్స్లో ఉంటుంది. ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఈచ్ సెగ్మెంట్లో ఉంటుంది.